ఇదేంటి స్ట్రెస్ ఆమె ఆ ప్రోమో చూసాక నాకు మబ్బులు ఇడిపోయినాయి, మొత్తం నిద్రమత్తి మొత్తం పోయింది. షాక్ అసలు నేను. అంటే నాకు కెప్టెన్ ఎవరయ్యారో తెలుసు, టార్గెట్ నేను పడుకునే ముందు అది చూసుకున్నా ఎవరయ్యారు ఏంటి అని చెప్పి నాకు అది ఇన్ఫర్మేషన్ కనిపించింది. అయితే ఆ ప్రాసెస్ దట్టు ఆ ప్రోమోలో చూపించిన ట్విస్ట్లు అమ్మో అసలు నిజంగా తీసుకురాపోయా. ఏంది ఇది ఇలా జరిగిందా అని చెప్పి మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో కెప్టెన్ ఎవరయ్యారు ఏంటి, నేను పెట్టిన థంబ్నెయిల్స్కి దానికి అర్థాలు ఎన్ని నీట్గా చెప్పుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. కెప్టెన్ ఎవరయ్యారు ఫస్ట్ చెప్పేస్తాను, అది అందరికి మీకు చాలామంది తెలిసిందే. రాము అయ్యాడంట. రాము కెప్టెన్ అవడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. మామూలుగా ఇంకా అటు ఇటు అయినా అనుకున్నా నేను ఏదో ఒకటి. ఎందుకంటే నైట్ కూడా బర్నీ గారు దివ్య మాట్లాడుకుంటూ ఉంటారు, నేను రాము కోసం వెళ్ళిపోతాను, రాము కోసం చేసేస్తాను అన్నట్టు చెప్తా ఉంటారు, నిన్ను తక్కువ చేసుకోవద్దురా అని చెప్పి. అలాగే దివ్య కూడా అంటారు, కళ్యాణ్కి ఇంటి మొత్తాన్ని చేసే ఇది లేదు అని చెప్పి, బట్ మీకు డిజర్వింగ్ అంటే ఏమైనా వస్తే కనుక మీకు నేను చేస్తాను అన్న విధంగా, నువ్వు బెటర్ అన్న విధంగా ఆవిడ కూడా చెప్తారు రాముకి. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇది కాదు, ఇది నైట్ అన్సీన్ వీడియో ఉంటుంది, అది చూడండి, చాలా ఇంపార్టెంట్. మీరు అది చూస్తే మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అయితే ఇక్కడ ఏదైతే ప్రాసెస్ జరిగిందో, ఎవరెవరైతే వచ్చారో ప్రోమోలో చూపించిన విధంగా ఎవరెవరిని తీశారో అది నాకు మర్చిపోయింది. మైండ్ పోతుంది లోపల అన్నట్టు ప్రోమో అనేది మైండ్ పోయింది. చాలా రోజుల తర్వాత నాకు ఒక ప్రోమో చూసినట్టు మైండ్ పోయింది, ఉడియమ్మ ఇలా జరిగిందా అని చెప్పి. సో ప్రోమో ప్రకారం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ఏంటంటే జస్ట్ ప్రోమో అనాలిసిస్తే, బిగ్ బాస్ ఏంటంటే ఒక టాస్క్ పెట్టాడు, డిజర్వింగ్ అన్డిజర్వింగే సేమ్. బెల్ ఆయన అక్కడ బజర్ మోయించిన వాళ్ళు బెల్లు పట్టుకోవాలి, ఆ బెల్లు తీరితే ఇక్కడికి వెళ్ళి రైన్ డ్యాన్స్ చేయాలి. అక్కడ ఒక పోల్ పెట్టారు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉండే పోల్ లాంటిది, అదే పోలీసులు వచ్చిన పోల్ లాంటిది. దానికి ఒక బాక్స్ గీశారు, ప్లాస్టర్ వేసి, మన దగ్గర ప్లాస్టర్ ఒకటి ఫ్రీగా ఉంటుంది గీస్తారు. ఆ వచ్చిన వ్యక్తి కనుక మనకి వద్దు అని అనుకుంటే, అంటే ఆయన ఎవరినో ఒకరు తీసేసే రైట్ ఆయనకు ఇవ్వకూడదు అనుకుంటే, ఆ పోల్ని తీసుకెళ్ళి ఆ బాక్స్లో జరపాలి. అక్కడ ఉన్న కంటెండర్స్ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురు. అది కనుక జరిగితే పవన్ వచ్చాడు కదా, డెమోన్ వచ్చాడు కదా, సో డెమోన్ వెనక్కి వెళ్ళిపోతాడు, ఆయనకి తీసే అధికారం ఉండదు. లేదు అనుకో జరగకుండా అక్కడ ఉంటే డెమోన్ ఎలిజిబుల్ అవుతాడు వీళ్ళని తీసేయడానికి. సింపుల్ ప్రాసెస్, ఈజీగా ఉంటుంది. కానీ వచ్చినోడు మనోడా పరాయోడా అన్నది బ్రహ్మానందంగా అతడి సినిమాలు గుర్తించిన విధంగా మనం గుర్తించగలగాలన్నమాట ఇక్కడ. లేదంటే మనకు ఒక్కడిపోద్ది. ఇప్పుడు మనం చూస్తే డెమోన్ వచ్చినప్పుడు రీతు బాగానే ఉంటుంది, కళ్యాణ్ బాగానే ఉంటాడు, ఇమాన్యుల్ బాగానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి డెమోన్ క్లోజ్ కాబట్టి వాళ్ళ ముగ్గురిని తీయడు అన్న విధంగా వాళ్ళకు ఉంటుంది. అయితే ఒక రాము మాత్రం పుల్ చేయడానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే రాముకి తీసేస్తామని డౌట్ ఉంటుంది. ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది ఇందులో. మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మామూలుగానే ఉంటారు డెమోన్ కేసులో. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, డెమోన్ నేను కళ్యాణ్ని తీస్తానగా నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి, ఉడికమ్మ ఏంది ఇదే అని చెప్పి. అంటే జనరల్గా కెప్టెన్సీ టాస్ జరిగేటప్పుడు మనకు ఒక ప్రయారిటీస్ ఉంటాయి. మనోడు ఫస్ట్, మనోడు కాకపోతే ఎవడు సెకండ్, వాడు కాకపోతే ఎవడు థర్డ్, వాడు కాకపోతే ఎవడు ఫోర్త్, ఇలా ఒక ప్రయారిటీ లిస్ట్లో ఎవడు ఉంటాడో వాడిని తీసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఒక పద్ధతి. రెండోది అంటే ఇది ఒక థాట్ ప్రాసెస్, వెళ్ళేవాడికి నేను ఇప్పుడు వెళ్తా నాకు ఆ థాట్ ఉంటుంది. రెండోది మనం ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి. సపోజ్ ఇప్పుడు డెమోన్ రీతుని సపోర్ట్ చేస్తే రీతు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, రీతు ఎవరిని తీసేయాలని కోరుకుంటుంది. సో అప్పుడు రీతు అలాంటి చెప్పినప్పుడు అది కరెక్టా రాంగా అని చెప్పి దాన్ని అనాలిసిస్ చేసుకొని తనని కన్విన్స్ చేయటం, తిని కన్విన్స్ అవ్వటం ఏదో అవుతుంది. సో రీతు ఇక్కడ కళ్యాణ్ పేరు చెప్పుంటుంది డెమోన్కి. చెప్పటం వల్ల డెమోన్ ఇంకా ఎందుకు చేద్దాము వేరే వాళ్ళు తీద్దామని చెప్పుండొచ్చు, మనకు తెలియదు. అది మన మొత్తం చూసినట్టు తెలిసింది. అయితే ఇక్కడ స్టార్ట్ అవ్వగానే పవన్ పట్టుకుంటాడు ఆ బజర్ స్టార్ట్ అవ్వగానే. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే చెప్పాలి, తనుజ గారు సంచాలక్, రీతికి ఇది కూడా దెబ్బ యాక్చువల్గా. అయితే పట్టుకుంటాడు, ఈ వర్షానికని సాంగ్ ఏదో వేస్తారు. మార్నింగ్ కూడా నీతోనే డ్యాన్స్ టునైట్ అని చెప్పి సాంగ్ వేశారు, అక్కడే అర్థం చేసుకోవాలి డ్యాన్స్ రిలేటెడ్ అని. వస్తాడు, డ్యాన్స్ అయిపోయింది, వాళ్ళ బాక్స్ వెంటనే బెటరు, ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నా అంటే కళ్యాణ్ అనగానే కళ్యాణ్ కూడా జుమ్ అంటుంది. అయిపోయింది, కళ్యాణ్ తీసాడు, పవన్ పక్కన కూర్చుంటారు, అది 2 ఫ్రేమ్లు వేశారు, వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు బగ్గుమంటుంది అది అంతా. అయితే దాని తర్వాత రీతు తన మీద చేసుకుని మాట్లాడుతూ ఉన్నప్పుడు, సారీ రాని ఓదార్చడం మీద చేస్తున్నప్పుడు, నన్ను తీసేమంది నువ్వేనా అంటాడు. అవును అంటది, చెయ్యి అక్కడ అంటారు చూసారా. నేను రోజు కళ్యాణ్ యాటిట్యూడ్ని, ఆరిగెన్స్ని మీరు చూస్తుంటే క్రిటిసైజ్ చేస్తుంటా, వద్దు అంతెందుకు, వాళ్ళతో నార్మల్గా మాట్లాడాల్సింది పోయి మరీ అగ్రెసివ్ అయిపోతున్నాడు, మరీ ఓవర్గా ఉంది, అది అట్రాక్ట్ చేయదు అని చెప్తా ఉంటాను చూసారా. క్వైట్ ఆపోజిట్. ఇదే పర్సెప్షన్స్, సిచ్యువేషన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా, ఇదే యాటిట్యూడ్, ఆరిగెన్స్ రాంగ్ కాదు, వాడాల్సిన టైంలో వాడాలి. ఇక్కడైతే మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు కళ్యాణ్. ఎందుకు చెప్తాను చూడండి. నైట్ ఏడుస్తున్నాడు, మిడ్ నైట్. అంత టాస్క్ ఆడావు, అంత గట్టిగా పోరాడావు, కంటెండర్ అయ్యావు, ఫస్ట్ కంటెండర్ అయ్యావు, గేమ్ను మొత్తంలో చక్కగా హైలైట్ అయ్యాడు,
ప్రాణం పెట్టి అన్నట్టు ఆల్మోస్ట్. అది అమ్మాయిలతో అయినా ఎవరితో అయినా కొంతమంది తీసేస్తున్నారు. నాకు అది కూడా అర్థం కావట్లేదు. ఆయన ఏమైనా పెద్ద అబ్బాయిలతో ఆడాడు అని చెప్పి. అదేనా గొప్పే కదా. ఇప్పుడు అమ్మాయిలు కూడా హెలివేట్ అయ్యారంటే వీళ్ళ వల్ల హెలివేట్ అయ్యారు వాళ్ళు కూడా. వీళ్ళంత బాగా ఆడారు బట్టి వాళ్ళంత బాగా ఆడారు. సో ఏదైనా టఫ్ కాంపిటీషన్ నడిచింది, అంత ఈజీగా నడాలా. ఫస్ట్ దాంట్లో కూడా ఫస్ట్ రౌండ్లో కూడా వాళ్ళు ఏమి అంత ఈజీ, దివ్య నెక్స్ట్ శ్రీజ వీళ్ళందరూ అంత ఈజీ ఏం కాదు. సో గట్టిగానే ఆడారు, దాన్ని మనం తక్కువ చేయకూడదు. అయితే అంత గట్టిగా ఆడి నైట్ ఏడుస్తున్నాడు. నాకు ఏంది ఏడుస్తున్నాడు, ఏమైంది ఏంటి అని చెప్తే వాళ్ళిద్దరు సరిగ్గా మాట్లాడలేదని, తనుజ అర్థం చేసుకోలేదని, రీతు పిలిచి అవమానించింది అన్నట్టు కూర్చోబెట్టింది, తర్వాత వెళ్ళిపోయింది అన్నట్టు మిడ్ నైట్ టాక్స్లో ఉంటుంది చూడండి, నైట్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అని ఏడుస్తుంటే నాకు అర్థం కాలే. కానీ వాళ్ళ కారణం కాదు, నాకు అన్నిళ్ళు వేరే కారణం చెప్తాను, కానీ వాళ్ళిద్దరి కోసం ఏడుస్తున్నాడు. అది మాత్రం క్లియర్. నాకు అస్సలు నచ్చలా, ఏంది ఇది అని చెప్పి. ఎందుకు ఇలాగా మాట్లాడకపోతే మాట్లాడిపోయారు, నీదైతే తప్పులేదు కదా. శ్రీజ ఇదే చెప్తుంది, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వు, నీదైతే తప్పులేదు, నువ్వు సంచాలకుగా ఫెయిర్ అండ్ స్క్వేర్, అసలు నీది అసలు సంబంధమే లేదని వదిలేసాను. అలా ఏడుస్తున్నప్పుడు ఏంది నీ మారడా ఇంతేనా అనుకున్నా. కానీ ఇప్పుడు ఆయనకున్న బంధాలు అనుబంధాలు ఈ దెబ్బతో తెగిపోయినట్టే. రీతుతో కట్ ఆఫ్ అవుతుంది, అవ్వాలి, అయితే బాగుంటుంది, ఇద్దరికేమో బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ పవన్తో కూడా కట్ ఆఫ్ అవుతుంది, పవన్తో కూడా కట్ ఆఫ్ అవ్వాలి. లేదంటే ఏంటంటే పవన్ రీతు తిను మళ్ళీ కూర్చుంటారు. నైట్ కూడా అదే ఫీల్ అవుతాడు. ఫస్ట్ నేను ఫ్రెండ్ రీతుకి, తర్వాత పవన్ వచ్చాడు, పవన్ రావడం వల్ల నన్ను వదిలేసింది అయ్యని చెప్పి అలా ఫీల్ అవుతుండే. నాకు బ్రో ఏంది బ్రో ఇది అన్నట్టు అనిపించింది. మీరు దేనికి వెళ్ళారు, మీరు చేస్తున్న పని ఏంటి, ఫ్రెండ్స్ ఉంటుంది తప్పలేదు, కానీ ఏంది ఇది అని చెప్పి. సరే చిన్నపిల్లడు అని చెప్పి ఇంక అనుకోవడం చెప్తే అంతమించి చేసింది లేదు. 22-23 సంవత్సరాలు అంటే మరి ఇంకా అలాగే ఉంటుంది థాట్. ఈ దెబ్బతో అది కట్ ఆఫ్ అయితే ఏమవుతుందంటే గేమ్లో ఫోకస్ పెరిగిద్ది. వాళ్ళు నాతో మాట్లాడలేదు, వీళ్ళు నాతో మాట్లాడలేదు, ఆ అమ్మాయి నన్ను చూడటం లేదు, ఈ అమ్మాయి నన్ను దాకటం లేదు, ఇది ఉండదు. ఒక యంగ్స్టర్కి ముందు కావాల్సింది పని, తర్వాత ఇలాంటి టైంపాస్ పనులన్నీ. సో ఇప్పుడు ఫోకస్ పెరిగింది. ఏ లుక్తో అయితే ఏ ఆర్గన్స్ అయితే తనకు చెప్పాడో, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇంక రాదు, నాకు తెలిసి అయితే వెనక్కి రాదు, రాకూడదు అని కోరుకుంటున్నా. అప్పుడు దానివల్ల ఆ అమ్మాయి గేమ్ ఇంప్రూవ్ అయింది, ఈయన గేమ్ ఇంప్రూవ్ అయింది. పక్కన శ్రీజ తర్వాత చూసుకుందాం వదిలేసి, రాత్రి కూడా పాపం ఆ అమ్మాయి పక్కన కూర్చొని కళ్యాణ్కి అండగా నుంచొని ఓదారుస్తా ఉంటుంది. నేను చూసుకుంటాను ప్రియా అని చెప్పిలింది కాబట్టి చూసుకుంటుంది, నేను ఉన్నాను లేరా అని చెప్పి. సో వాళ్ళంటే ఏజ్లో కొంచెం పెద్దోళ్ళు కదా, వీళ్ళు అందరూ ఒకటే ఏజ్లో కనిపిస్తారు, వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు వాళ్ళకన్నా. సో నాకు అది కూడా నచ్చింది, రాత్రి శ్రీజ తనని ఓదార్చడం కానీ ఇప్పుడు పక్కన కూర్చోవటం కానీ. కాకపోతే ఇక్కడ డెమాను రీతు తప్పు చేశారంటే తప్పు చేశారనిపించింది. మీకు ఎలా కళ్యాణ్ కాంపిటేటర్ అవుతాడన్నది మీరు ఆలోచించుకోవాలి. ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉంది అన్నది ఆలోచించుకోవాలి. డెమాన్ని ఫస్ట్ పంపించకుండా ఉండాల్సింది. అసలు డెమాన్ ఏ రౌండ్ కావాలంటే ఆ రౌండ్ వెళ్ళి కొట్టగలడు, అంతే కదా. సో ఆవిడ అక్కడ నుంచొని ఎవరు ఫస్ట్ నన్ను తీసేస్తారు అనుకునే దాంట్లో ఉండాలి. ఫస్ట్ అక్కడ మెజారిటీ ఎవరికి ఉందన్నది చూసుకోవాలి. మెజారిటీ ఉంటే ఇమాన్యుయల్కి ఉంటుంది, లేదా రాముకి ఉంటుంది, ఇంతే. ఇమాన్యుయల్కి ఉంటుంది మేజర్. సో ఫస్ట్ నాకు ఆవిడ కాంపిటీషన్ ఇమాన్యుయల్, తర్వాత రాము. ఓనర్సే కాంపిటీషను, లాస్ట్కే కళ్యాణ్. ఒకవేళ నేను అవ్వకూడదు అనుకున్నా, రీతు ప్లేస్లో నేను అవ్వకూడదు అనుకున్నా, రీతు నెక్స్ట్ ఎవరు అవ్వాలని కోరుకోవాలి? తన ఫ్రెండ్ ఎవరు? కళ్యాణే కదా, కళ్యాణ్ అవ్వాలని కోరుకోవాలి. నాకు ఆవిడ గేమ్ అసలు అర్థం కాలేదు, నచ్చలేదు. ఏం ప్లాన్ చేసుకుని ఏం చేశారో మరి చూడాలి ఎపిసోడ్లో ఏముంటుంది, ఎలా చేశారు ఏంటి అని చెప్పి. కానీ అదర్వైజ్ అసలు ఏం సెన్స్ ఉంది? తను అవ్వాలని కోరుకోవడం తప్పలేదు, దాని తర్వాత కళ్యాణే కదా అవ్వాలి. ఫస్టే కళ్యాణ్ తీసేస్తే నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టే కదా. అండ్ ఓనర్ సపోర్ట్, నువ్వు ఓనర్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. టెనెంట్ ఒక్కడే ఉన్నాడు, టెనెంట్ లాస్ట్ గురించి కూడా ఓనర్ వచ్చేస్తారు. ఆవిడ ఒక్క సంజనా గారు వస్తే తప్పితే రీతు పోవడానికి ఛాన్స్ లేదు. సంజనా గారు వచ్చినా కూడా రామునే తెస్తారు, రీతుని తీరు. రీతుని తెస్తే సంజనా గారికి దెబ్బది. ఎలాగో ఇప్పుడు ఆవిడకున్న ఆప్షన్ కూడా, ఆవిడ కెప్టెన్ అవ్వాలంటే ఉన్న ఆప్షన్ కూడా సంజనా గారే. సో అవన్నీ ఆలోచించుకొని ఫస్ట్ వేరే వాళ్ళని పంపించి తర్వాత డెమోని లాస్ట్కి పంపించాల్సిందేమో. నాకు అర్థం కాల. బర్నీ అన్న కూడా ఫస్ట్ వచ్చింటే ఎవరిని తీసేవాడు ఏంటి అని చెప్పి వదిలేయాల్సింది. ఎందుకంటే నేను వాళ్ళిద్దరి మధ్య సార్ట్అవుట్ అయింది కాబట్టి, రీతు ఆయన మధ్యలో సార్ట్అవుట్ అయింది కాబట్టి ఆయనతో ఒకసారి మాట్లాడుకొని చేయాల్సింది. మరి ఇంకా నేను అనుకుంటున్నాను ఎన్ని చేసిందా లేదా అని తెలియదు, ఎందుకు ఆ డెసిషన్కి వచ్చిందని చెప్పి. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే మాత్రం రీతుకి పెద్ద దెబ్బే. ఎంత ఆడినా ఈ గేమ్ ప్లాన్లో ఫెయిల్ అయిందంటే మాత్రం పెద్ద దెబ్బే. నాకు ఎందుకు బ్లైండ్ మిస్టేక్ చేశారేమో అనిపించింది కళ్యాణ్ తీసేసి. ఫస్ట్ థింగ్. సెకండ్, శ్రీజ వచ్చింది. శ్రీజాది కూడా అన్ఎక్స్పెక్టెడరా, నాకు అసలు ఏం అర్థం కాలేదు. శ్రీజ వచ్చి ఇమాన్యుయల్ తీసేస్తే నాకు కూడా మళ్ళీ అక్కడ కూడా మైండ్ పోయింది నాకు రెండోసారి. ఏంది ఇది అని అనిపించింది. మీకు ఇంటి పరంగా మీరు చూసుకోవాలి కదా. ఇంటి పరంగా మీరు చూసుకుంటే మీకు రీతు, ఇమాన్యుయల్, రాము ఉన్నప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. మీకు రాము కదా లీస్ట్ బాదర్డ్ పర్సన్, సో మీరు రామునిగా తీసేయాలి, ఇమాన్యుయల్ తీసేయడం ఏంటి అంటే ఇక్కడ రీతుతో ఏమైనా మాట్లాడిందా, రీతు తను ఏమైనా కన్విన్స్ చేసిందా,
ఇమాన్యుల్ తీసేస్తే నాకే ఛాన్స్ ఉంటుంది అని అనుకుందా అన్నది నాకు అర్థం కాలేదు. సో ఆ విధంగా ఏమైనా ఒక డిస్కషన్ జరిగి ఉండాలి తప్పితే అన్లెస్ అంటిల్ ఇంకొక ఇది లేదు. ఇక్కడ శ్రీజ డైలాగ్ చెప్పిద్దబ్బా, నాకు అర్థం కాలేదు. ఏం చెప్పిద్దంటే, ఈ రౌండ్లో ఇమ్ముని తీసేద్దాం అనుకుంటున్నా జస్ట్ బికాజ్ కెప్టెన్ అయ్యాడు, సెకండ్ ఛాన్స్ వస్తే రీతుని తీయాల్సిన అవసరం ఉంటుందని ఇమ్ము అంటే కళ్యాణ్కి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా అన్నాడు అంటే లాస్ట్ వరకు ఇది చెప్పింది. నాకు అర్థం కాదు అసలు. ఇమ్ము ఉంటే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా అన్నాడు లాస్ట్ వరకు అని చెప్తుంది. ఆల్రెడీ తీసేసిన తర్వాత చెప్తుంది. నాకేం అర్థం కాలేదు ఈ లైన్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అన్నది. చూడాలి, మీకు అర్థమైతే కానీ కింద కామెంట్ చేయండి. ఆబ్వియస్గా నాకన్నా మీరు ఎక్కువ తెలివైన వాళ్ళు కాబట్టి. సో ఇక్కడ కూడా మిస్టేక్ చేశారేమో అని అనిపించింది. థర్డ్ బర్నీ గారు. సో ఆ విధంగా డెమోని మిస్టేక్ చేశాడనిపించింది. నెక్స్ట్ శ్రీజాని మిస్టేక్ చేశారనిపించింది. అందుకని వీళ్ళు కరెక్టేనా అని పెట్టింది. ఇక్కడేమో మీకు అర్థమై ఉంటుంది, ఇక్కడ గేమ్ మారిపోతుంది కళ్యాణ్ది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇదే యాటిట్యూడ్, ఇదే ఆర్గెన్స్తో కొనసాగితే. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ అక్కడ ఉన్నది భరణి గారు, సంజన గారు, దివ్య, సుమన్ శెట్టి. భరణి గారు ఖచ్చితంగా రాముని సపోర్ట్ చేస్తాడు, చాలా క్రిస్టల్ క్లియర్. ఆ విషయం రీతికి కూడా తెలుసు. ఆవిడకి సపోర్ట్ అంటూ ఉండి ఇంకెవరున్నారంటే అక్కడ కేవలం సంజన గారు ఉన్నారు. ఫ్లోరా చేయదు, మర్చిపోయాను. ఫ్లోరా కూడా అస్సలు చేయదు. సుమన్ శెట్టి అన్న చేయడు, ఎందుకంటే ఆయన కూడా రాముకి ఫ్రెండ్ కాబట్టి. ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ సంజన గారు మాత్రమే, ఇంకెవరూ లేరు. ఆయనేమో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి ఈవిని సంచాలకం చేశారు తనుజాని. ఒకవేళ తనుజ ఉన్న స్పీడ్గా పరిగెత్తి తీసుకునిద్దా బర్నీ గారి కన్నా ముందంటే అంత సీన్ కూడా అక్కడ నాకేం అనిపించట్లా. సారీ, అదే నేను క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు కానీ బర్నీ గారి ముందు వెళ్ళిపోతారు. అండ్ బర్నీ అన్న లాస్ట్ నైట్ చెప్పాడు, సో నేను రాము కోసం వెళ్ళిపోతా అన్న విధంగా చెప్పాడు అనమాట. నేను ఏదైనా చేస్తానండి అని చెప్పి. సో అక్కడ ట్విస్ట్ లాస్ట్లో ఇలా అయిందనమాట. బర్నీ గారు రీతు నెక్స్ట్ రాము ఉన్నప్పుడు ఆయన రీతుని తీసేసి రాముని కెప్టెన్ని చేశారు. ఇప్పుడు మీకు ఒక మేజర్ పాయింట్ చెప్తా. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ముఖ్యంగా రీతి ఏమనుకుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్, రాముకి ఛాన్స్ లేదు, రాము వర్సెస్ ఎవరి నుంచున్నా కూడా వాళ్ళే కెప్టెన్ అవుతారు. సో రాముని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, రాము ఆటలో అట్టిపండు అని అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే అనుకుని ఉంటారు. అందుకోసం చెప్పి రాముని కాకుండా మిగతా కీ ప్లేయర్స్ని తీసేస్తే రాము వర్సెస్ ఎవరున్నా వాళ్ళే అవుతారు, ఆబ్వియస్గా రాముని సెలెక్ట్ చేసుకోరని అనుకున్నారు. పప్పులో గాలేశారు. ఎవరి బాండింగ్స్ వాళ్ళకున్నాయి, ఎవరి రిలేషన్షిప్లు వాళ్ళకున్నాయి, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి. మీరు మీ ప్రయారిటీస్ని రాంగ్ అనలైజ్ చేసుకున్నారు అనిపించింది నాకు రీతిని చూస్తే. సో అలాగా ఆవిడ గేమ్తో పాటు కళ్యాణ్ గేమ్ కూడా దెబ్బేస్తారు, దాంతోపాటు ఎమ్మెల్యే కూడా దెబ్బేస్తారు. రాంగ్ ఎగ్జిక్యూషన్, రాంగ్ ప్లానింగ్తో మొత్తం కెప్టెన్సీ టాస్క్ని తీసుకెళ్ళి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే లీస్ట్ బోర్డెడ్ పర్సన్ ఉన్నారో ఆయన చేతిలో పెట్టారు. చూసారా, ఎవరైనా ఊహించారా ఇది? మామూలుగా డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెడితే ఓనర్స్ కాబట్టి రీతికి ఇమాన్యుల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, రీతికి ఇమాన్యుల్కి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి, కళ్యాణ్ తక్కువ ఛాన్సులు ఉంటాయి. నిన్న నైట్ కూడా అంటాడు, అరే ముగ్గురు ఓనర్స్ని ఒక్కడనే ఛాన్సులు తక్కువ అన్నట్టు. కానీ రాంగ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. బర్నీ అన్న ఫస్ట్ కానీ వదిలేస్తుంటే బర్నీ అన్న ఏం చేసేవాడు అన్నది కూడా చూడాల్సింది. బర్నీ అన్న కూడా చాలా తెలివైనడు. ఎక్కడ కరెక్ట్గా తీయాలి అక్కడ తీసి తనకు అక్కడ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. నాకు రాము క్లోజు, రాము అయితే చూడాలని ఉంది అది అని చెప్తాడు. సో మీకన్నా నాకు ఆయన బెటర్ ఆప్షన్లు అనిపిస్తున్నాడని చెప్పి ఆయన అక్కడ కర్ర ఎరగదు పాము సావదు అన్న సిచ్యువేషన్స్లో నేను ఉంటాడు. మళ్ళీ ఎగ్జాక్ట్గా తను అదే సిచ్యువేషన్లో పెట్టుకున్నాడు. సూపర్. అదే బర్నీ అన్న ఫస్ట్ వస్తే ఎవరిని తీస్తాడన్నది బాగుండేది. అప్పుడు తెలిసిపోయేది మనకి, కళ్యాణ్ తీసేవాడా, ఇమాన్యుల్ మళ్ళీ తీడు, కళ్యాణ్ తీసేవాడా, రీతుని తీసేవాడా అని. ఆయన రాడు ఆ టైంలో. అది సో రీతుకి తనుజ ఉండింటే ఏమైనా హెల్ప్ అయ్యేదేమో, కొంచెం స్పీడ్గా పరిగెత్తి తీసుకోవటమో ఏదో ఒకటి. అలాగే ఏమైనా వాళ్ళ డాడీని వాళ్ళ నాన్నని కన్విన్స్ చేసేవాళ్ళేమో. బట్ ఏదైనా సరే ఆవిడకి 4th వీక్ ని కెప్టెన్ అవ్వాలి అని చెప్పి అని మేనిఫెస్టేషన్ ఆ రోజు పవన్కి ఏదైతే చేశారో సంథింగ్ సిమిలర్ తన మీద తను చేసుకోలేదేమో అనిపించింది. అవ్వాలి అనుకున్నారు కానీ ఎక్కువ మేనిఫెస్టేషన్ చేసుకోలేదు. ఆ పవర్స్ ఏ ఉంటాయి కదా, ఏవో వేసుకొని ఉండరు. సో అలాగే కెప్టెన్సీ అనేది చేయి జరిపోయింది. ఇంత దూరం వచ్చి కెప్టెన్సీ చేయి జరిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. అది కళ్యాణ్ అయినా బాధ ఉంటుంది, రీతి అయినా బాధ ఉంటుంది, ఎవరికైనా బాధ ఉంటుంది. సో వాళ్ళ కోపం సహజమే, వాళ్ళ బాధ సహజమే. బట్ దీని తర్వాత వాళ్ళు ప్యాచప్ అవుతారా లేదు విడివిడిగా ఆడుకుంటారా అన్నది చూడాలి. విడివిడిగా ఆడితే మాత్రం కళ్యాణ్కి నేను చెప్తున్నాను రాసుకోండి, ఇంక ఈ హౌస్లో తిరిగి ఉండదు. లేదు మళ్ళీ వెళ్తే సర్వమంగళం వేళమే అదనమాట. ప్రోమో మీకు కనుక నచ్చుంటే, నా అనాలిసిస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ చూస్తున్నాను, లైవ్లో ఏమైనా ఇంపార్టెంట్ జరుగుతుంటే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్ కింద కూడా పిన్ చేసి ఇస్తాను, అక్కడ ఫాలో అవ్వండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.